హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హాయ్ అండి, కుకట్పల్లిలో మనకు ఒక విల్లా అయితే రీసేల్కి వచ్చిందండి. ఈ విల్లా కంప్లీట్ అయ్యి 2 years అవుతుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇందులో టోటల్గా చూసుకున్నట్టయితే మనకు 86 వరకు విల్లాలు అయితే ఉంటాయండి. మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇది వచ్చేసి మనకు కుకట్పల్లి మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో వై జంక్షన్ దగ్గర, అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే 1.5 to 2 kilometers మధ్యలో ఉంటుందండి. ఎలివేషన్ అవన్నీ చూసారు కదండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం టోటల్గా ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ డిజైన్ది షోకేజ్ లాంటిది అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ పక్కన వచ్చేసి మనకు లిఫ్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. మంచి మార్బుల్స్ తోటి కన్స్ట్రక్షన్ అని చేశారు. అందరు టైల్స్ వాడుతుంటారు, అలా కాకుండా ఇందులో ఇన్సైడ్ వచ్చేసి మొత్తం మార్బుల్సే వేశారు అనమాట. చాలా లగ్జరీ విల్లా అండి. ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే, ఈ టోటల్గా కనుక చూసుకున్నట్టయితే 311 స్క్వేర్ యార్డ్స్ అయితే విల్లా ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకు 3800 SFT అయితే ఉంటుందండి విల్లాకి సంబంధించి. మనకు చూస్తున్నారు కానీ ఇటువైపు కూడా ఒక డోర్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మనకు ఖాళీ స్పేస్ అనేది, విల్లా చుట్టూ ఖాళీ స్పేస్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది. మనం మొక్కలు అవి పెట్టుకోవడానికి కూడా వీళ్ళు చుట్టూ అన్ని కన్స్ట్రక్షన్ అయితే చేసి పెట్టారు కంప్లీట్గా. ఇది వచ్చేసి మనకు హాల్ అండి, కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది మొత్తం G+2 ఉంటుంది విల్లా కనుక చూసుకున్నట్టయితే. హాలు విత్ సోఫా సెటప్ ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత మీకు అది ఎదురుగా ఏదైతే డిజైన్ కనిపిస్తుందో అది వచ్చేసి మనకు పూజా రూమ్ అండి. ఈ పక్కన వచ్చేసి చిన్న కబోర్డ్ లాంటిది అలాంటిది ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ టేబుల్ సెటప్ కానీ, ఇలా ఓపెన్ కిచెన్ చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంటుంది. చుట్టూ కబోర్డ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా స్పేషియస్గా ఉంటుందండి. మీకు ఎదురుగా కనిపించేసి స్టెప్స్, ఈ పక్కన వచ్చేసి కింద స్టెప్స్ కింద కూడా చిన్న స్పేస్ అనేది మనకు ఉందండి. ఇది వచ్చేసి మనకు కింద బెడ్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో. వీళ్ళు ఇప్పుడైతే ఆఫీస్ రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నారు. మనకు కావాలి అని అనుకుంటే బెడ్రూమ్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ పక్కనే వచ్చేసి మనకు వాష్రూమ్ కూడా ఉంటుందండి. అండ్ కింద ఇక్కడ వాష్ బేసిన్ కూడా మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారనమాట. మంచిగా ఉండే విధంగా వీళ్ళు ఇచ్చారు. చూసారు కంటే ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్. ఇది వచ్చేసి ఈ పక్కన ఏదైతే కబోర్డ్స్ కనిపిస్తుందో అక్కడ మనకు వాష్రూమ్ అనేది ఉంటుంది. మీకు ఇది వచ్చేసి మనకు స్టెప్స్ అండి, స్టేర్ కేస్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మీరు ఎంట్రన్స్లో మీకు లిఫ్ట్ కూడా చూపెట్టాను, అది లిఫ్ట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అయిన తర్వాత ఇటువైపు మనకు ఒక బెడ్రూమ్ ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఉంటుంది. బెడ్ చూస్తున్నారు కానీ బెడ్ పక్కన వచ్చేసి కబోర్డ్ సిస్టమ్స్ కానీ, చుట్టూ ర్యాక్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి కూడా కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. టోటల్గా చూసుకున్నట్టయితే మనం వాష్రూమ్ కూడా ఇన్సైడ్ కూడా చూపెడతారని, ఇన్సైడ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా. వాష్రూమ్ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకు టోటల్గా ఈ విధంగా కనిపిస్తుందండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇదంతా చాలా రిచ్ లుక్లో మంచిగా ప్లాన్ చేశారు. చాలా స్పేషియస్గా కూడా ఇచ్చారన్నమాట. ఇంకా ఈ విల్లాకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చండి. ఇందులో ప్రైస్ డీటెయిల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి. ఇది మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లా అనమాట. మీరు టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే బెడ్రూమ్ అయితే ఈ విధంగా చాలా స్పేషియస్గానైతే ఉంటుంది. మీకు ఇక్కడ వచ్చి కనుక చూసుకున్నట్టయితే పైన 2 bedrooms వస్తాయి. ఇక్కడ మనకు చూస్తున్నారండి, ఇక్కడ కూడా మనకు లిఫ్ట్ అనేది కనిపిస్తుంది. ఇది స్టడీ రూమ్ లాగా వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ ఉంటుంది. బాల్కనీ నుంచి వ్యూ కనుక చూసుకున్నారని చాలా నీట్గా అయితే ఉంటుందండి. చూస్తున్నారుగా టోటల్గా వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. బాల్కనీ నుంచి మంచి విల్లాసు, మిగతా రోడ్ కనెక్టివిటీ కానీ ఏది కానీ మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉందండి. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. ఇది చాలా పెద్ద స్పేషియస్ విల్లా అండి. ఇందులో కమ్యూనిటీలో ఉన్న అన్ని స్పేషియస్ విల్లాసే, అన్ని 300 గజాల పైనే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మనకు మూవీ థియేటర్ అండి. చిన్నగా థియేటర్ అనేది ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారనమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ పక్కన కబోర్డ్స్ కానీ కిడ్స్ చదువుకోవడానికి అన్ని విధాలుగా స్పేషియస్గా ఉండే విధంగా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. 2 beds ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వీళ్ళు ఇందులో మూవబుల్ ఐటమ్స్ అయితే అన్నీ తీసుకొని వెళ్తారండి. కొన్ని ఐటమ్స్ అయితే వీళ్ళు స్టే చేస్తారు, ఇందులో ఉంచుతారు. ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ బాల్కనీ వ్యూ కూడా చాలా మంచిగా ఉంటుందండి. మీరు చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు బాల్కనీ పైనుంచి అనమాట వ్యూ. కింద మనకు ఫ్లోర్ కూడా
మంచి గ్రాస్ లాంటిది వేసి మంచి నీట్గానైతే ఉంచారు. ఇక్కడ ఒకటి చిన్న సెటప్ అనేది ప్రొవైడ్ చేశారు. టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి విల్లా. ఇది ఇటు మనకు కుకట్పల్లి వివేకానంద నగర్ కూడా కనెక్టివిటీ బాగుంటుంది. ఇటు కుకట్పల్లి వై జంక్షన్కు కనెక్టివిటీ బాగానే ఉంటుంది. మెట్రో ఎటువైపు చూసుకున్నా కానీ కనెక్టివిటీ పరంగానైతే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ ఏరియాలో ఇలాంటి విల్లా ప్రాజెక్టులు ఏది లేదు, ఫ్యూచర్లో కూడా రాదండి. ఎందుకంటే ఇక్కడ స్పేస్ కూడా లేదు ఈ ఏరియాలో. ఇదైతే చాలా మంచి ప్రాజెక్టు, మంచి విల్లా అనేది చెప్పుకోవచ్చు. ఇది 2 years అవుతుంది ఈ విల్లా కన్స్ట్రక్షన్. వీళ్ళు ఇంకా పెద్ద విల్లాకు మూవ్ అవుతున్నారు, దానివల్ల ఈ విల్లా అయితే సేల్ చేస్తున్నారు అనమాట. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది 2nd floor అండి. 2nd floor కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. టోటల్గా మనకి ఇక్కడ వరకు కూడా లిఫ్ట్ అనేది ఇచ్చారు. ఈ పక్కన వచ్చేసి చిన్నగా స్పేషియస్గా రూమ్ అలాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సిట్అవుట్ ఏరియా లాగానైతే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారండి. టోటల్గా చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒకటి సిట్అవుట్ ఏరియా అయితే ఈ విధంగా ఉంటుంది. చుట్టూ గ్లాస్తో మనకు అయితే ఉంటుంది. ఇక్కడ ట్రీసు, ప్లాంటేషను ఇవన్నీ అయితే ఉంటాయండి. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో ఉన్న అని మంచి విల్లా ప్రాజెక్టు. ఇదైతే స్టేయింగ్కి అయితే చాలా బాగుంటుంది. మీకు పైనుంచి చూసినట్టయితే మీకు ఇక్కడ ప్లే ఏరియా ఇవన్నీ అయితే కనిపిస్తాయండి. అక్కడ వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా, బాస్కెట్బాల్ కోర్టు అవన్నీ ఉంటాయండి. మొత్తం చిన్న చిన్న ఇండోర్స్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా ప్రొవైడ్ చేశారు. చుట్టుపక్కల ఏరియా కూడా చూసుకున్నా చాలా నీట్గా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా రోడ్ కనెక్టివిటీ అయినా ఏదైనా మీకు చాలా బాగుంటుందండి. ఈ విల్లాకి వచ్చేసి మనకు ఇటు హైటెక్ సిటీ కానీ ఎటు వెళ్ళాలన్నా కానీ మంచి కనెక్టివిటీ అయితే ఉంటుంది కుకట్పల్లి నుంచి. మిగతా విల్లాస్ ఎలివేషన్ కూడా అన్ని విల్లాస్ సేమ్ ఉంటాయండి. చాలా రిచ్ లుక్లో చాలా బాగుంటుందండి. మీకు ఇంకో పైన కూడా చూపెడతానండి, టెర్రస్ పైన ఏ విధంగా ఉంటుంది ఏంటి. అండ్ కింద ఇన్సైడ్ బెడ్రూమ్ ఇంకొకటి కూడా ఉందండి, అది కూడా మీకు ఒకసారి చూపెడతాను. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఇంకో బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఇన్సైడ్. మీరు చూస్తున్నారు కదండి చుట్టూ. ఇది కూడా మనకి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మంచి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఈ విల్లా అయితే ఉందండి. మనకు టెర్రస్ మీద వీళ్ళు సోలార్ ప్లాంట్ కూడా వీళ్ళు ఇచ్చారు. అది కూడా మనకు చాలా స్పేషియస్గా మనకంటే పవర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా అలాంటి అన్నింటికి వాడే విధంగా వీళ్ళైతే ఇచ్చారండి. ఓవరాల్గానైతే టోటల్గా విల్లా అయితే ఈ విధంగా ఉంటుందండి. మీరు పైనుంచి వ్యూ అది చూసినా కానీ. ఇంకా కంప్లీట్గా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామండి. టైంపాస్ కోసం అయితే కాల్ చేయకండి, సీరియస్ బయర్సే కొంచెం కాల్ చేయండి. ఇది 11 CR అండి బడ్జెట్ కూడా. మధ్యలో మార్కెటర్స్ వాళ్ళందరూ అయితే ఎవరు కాల్ చేయకండి. ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్ట్ కస్టమర్ మాత్రమే కాల్ చేయండి. టోటల్ ఓవరాల్గా అయితే విల్లా అయితే ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.